రోజువారీ నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఆర్బీఐ. త్వరలో 200 రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తోంది. ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల కిందట నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. ఈ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఓకే చెప్పేసింది. ఇలాంటి నోటు రావటం వల్ల రోజువారీ నగదు లావాదేవీల పనులు మరింత సులభమవుతాయని బ్యాంకుల అధికారుల అంచనా. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో 200 రూపాయల నోట్లను రెడీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పెద్ద నోట్లను 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో కొత్త నోట్లను 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చింది ఆర్బీఐ. నోట్ల రద్దుకు ముందు 86% అంటే 17.9 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉండేది. రద్దు తర్వాత అంటే జూన్ 9 నాటికి 14.6 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉన్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన కరెన్సీ లావాదేవీలు తగ్గి ప్రజలు ఆన్లైన్ బాట పట్టినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.